కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు పోటెత్తారు భక్తులు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి వచ్చారు భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించారు. పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరి ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలాధరణ వేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఓవైపు నదీ తీరాలు, మరోవైపు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పుష్కర ఘాట్ల దగ్గర భక్తుల సందడి అలుముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమ్రోగింది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. భీమేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయానికి చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలను వదిలారు. తర్వాత సరస్వతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భద్రకాళి, భద్రేశ్వరులను దర్శించుకున్నారు భక్తులు. శైవ క్షేత్రాలు, ఇటు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈరోజు స్పెషల్ అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు కూడా మంచిగా ఉంటది కదా, ఏదైనా అనుకున్నది అది జరుగుతాయని. అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించే మాసము శ్రావణ మాసము, పరమేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే మాసము కార్తీక మాసము. అయితే ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉన్నాడు, భద్రేశ్వరుడు ఉన్నాడు. పంచభూతాత్మక లింగములు శివానందమూర్తి గురువర్యులు తెలిపినట్టు పృథ్వీలింగంగా కిలా వరంగల్లోను. అలాగే కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసము. కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు శివుడు, విష్ణువు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాష్టకాలతో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. చివరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాల్లో దీపారాధన చేస్తున్న భక్తులతో కోలాహలం నెలకొంది. హైదరాబాద్ షేక్పేట్ ఓయూ కాలనీలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేము మామూలు ఎట్లా సోమవారం వస్తూ ఉంటాము, కార్తీక మాసంలో కంపల్సరీ వస్తామండి. మాకు చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. మిస్ అయితే చాలా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. కంపల్సరీ మేము వస్తామండి. ఇక్కడ ఒక బాగుంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా భోలాశంకరుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల కోసం పోటెత్తిన భక్తులతో శివాలయాల్లో రద్దీ నెలకొంది. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి.